శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయ నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు 69వ శ్లోకంలో మన బంగారు లలితమ్మ గురించి ఏం వర్ణిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. లలితమ్మని నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా కొలుస్తారో అమ్మ వాళ్ళకి, అంటే అమ్మవారికి ప్రియమైన భక్తులు ఉంటారు కదా, అమ్మ వాళ్ళకి ఇప్పుడు 4 శుభప్రదమైన వరాలు ఇస్తారండి. మొదటి వరము ధర్మ మార్గంలోనే, అంటే మంచిగా బతకాలి అని అమ్మవారు కోరుకుంటారు. రెండోది సిరి సంపదల్ని వాళ్ళకి ఇస్తారు. మూడోది కామ, అంటే వాళ్ళ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరేటట్టు చూస్తారు. నాలుగోది మోక్షాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు, అంటే ఇంకొక జన్మ, మళ్ళీ పుట్టుక చావు అలా ఉండకుండా ఆ ఆత్మని పరమాత్మలో కలిపేసే ప్రక్రియ అన్నమాట. లలితమ్మని పురుషార్థ ప్రద అని పిలుస్తారు. లలితమ్మని పూర్ణ అని పిలుస్తారు. పూర్ణము అంటే కంప్లీట్నెస్ అన్నమాట. అమ్మే మూలాధారం అండి. ఏ పని అయినా అవ్వడానికి అమ్మ వల్లే ఈ సృష్టి వచ్చింది. అమ్మ ఆజ్ఞతోనే ఈ సృష్టి కూడా అంతమైపోతుంది. ప్రతి చోట అమ్మ ఉంటుంది. అమ్మ లేని చోటు ఎక్కడా ఉండదండి. అమ్మ ఉంటేనే ఆ పని పూర్తి అయినట్టు సంకేతిస్తుంది అన్నమాట. మనము అమ్మ కనిపించదు, పని ఏదో చేసేసాము అంటే అమ్మ ఎదురుకున్న ఎన్నో మంత్రాలు లేదంటే ఎంతో భక్తిగా కనిపించవచ్చు. మన లోపల ప్రపంచము అది కేవలం మనకే తెలుస్తుందండి. అది అమ్మవారు కూడా అలాగే మనకి ఎలా తెలుస్తుందో అమ్మకి కూడా అలాగే తెలుస్తుంది. అందుకని అమ్మ ఎదురకుండా ఎప్పుడు నటించకుండా మనం లోపల బయటన ఒకలాగే ఉండడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే లలితమ్మ పరిపూర్ణమైన సంపూర్ణమైన శక్తిమయి. పూర్ణము అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా ఆమె అన్నమాట. ఆమెకి తెలియని విషయం ఏది ఉండదండి. లలితమ్మని భోగిని అని పిలుస్తారు. అంటే భోగము అంటే ఆనందము అండి. మన మనుష్యులకి ధనం వల్ల కానీ వస్తువుల వల్ల కానీ ఆనందం అంటే ఇదంతా కూడా శాశ్వతమైన ఆనందం కాదండి. అశాశ్వతమైన ఆనందమే, అదే మనం జీవితం అనుకుని సంతోషంగా గడిపేస్తాము. అలాగే అయ్యో వాళ్ళకి ఇవి వస్తువులు ఉన్నాయి, నాకు ఇవి లేవు అని చిన్న చిన్న విషయాలకి మనం నొచ్చుకుంటామండి. కానీ అసలైన ఆనందం ఏంటి అంటే ఆత్మ సంతృప్తి అండి. అది కేవలం అమ్మవారిని చూసే మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే భోగిని అంటే అమ్మవారి ఇక్కడ ఆనంద స్వరూపిణి, ఆనందమై ఎందుకు అవుతారు అంటే ఆమె బిడ్డలైన మనందరం కూడా స్వల్ప చిన్న చిన్న ఆనందాలతో మనము బతికేస్తూ ఉంటాం చూడండి. అమ్మవారు అవి చూసే, వాళ్ళ బిడ్డల ఆనందం చూసే ఆ అమ్మవారు భోగం అంటే అందులో అమ్మవారు ఆనందమై అయిపోతారనమాట. ఆవిడ స్వలాభం కోసము సొంత లాభం వల్ల వచ్చిన ఆనందం అయితే అమ్మవారికి ఉండదండి. ఆమె భక్తుల ఆనందమే ఆమె ఆనందము. అందుకని అమ్మవారు ఆమె బిడ్డలకి కావలసినవన్నీ ఇచ్చుకుని అమ్మవారు మురిసిపోతుందన్నమాట. అలాగే భోగము అంటే కేవలం ధనము లేదంటే వస్తువులు ఇవ్వడమే కాదండి. లలితమ్మ వారు కొంతమందికి కళనిస్తారు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి బొమ్మలు గీయడము, చక్కగా పాటలు పాడడము లేదా కవితలు చెప్పడము, అంటే వాళ్ళలోని చిన్నప్పటి నుంచి అది ఒక విత్తనంలా ఆ కళ నాటుకుపోతుందండి. అది ఇలాంటివన్నీ కూడా మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా మనం కొనలేము. అది లలితమ్మ ఇచ్చిన భోగము అన్నమాట, మనందరి కోసము. ఇవన్నీ కూడా అమ్మవారిచ్చిన కళ కూడా మనం ఎప్పుడైతే చక్కగా క్రమ పద్ధతిలో పెట్టి దాని మీద సాధన చేసి దాంట్లోంచి మనం పైకి వస్తామో లలితమ్మ వారు మళ్ళీ ఆనంద స్వరూపిణిగా రూపం తీసేసుకుంటారనమాట. అంటే ఇలాంటివన్నీ కూడా సిరి సంపదలతో కొనలేనివి, వస్తువులు వెలకట్టలేని వస్తువులని, సంతోషాన్ని అమ్మవారు ఆమె భక్తులకిచ్చి ఆవిడ ఆనందమై అయిపోతారనమాట.
కళ వల్ల మనకు ఒక ధైర్యం వస్తుందండి. మనలో ఒక ధైర్యము, ఒక ఆనందకరము. అంటే ఇక్కడ బిడ్డ ఆనందం పడతారు, అలాగే తల్లి మన లలితమ్మ కూడా మనని చూసి ఆమె బిడ్డలందరూ కూడా ఆనందిస్తే ఏమవుతుంది? ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఉన్నారండి. అంటే నేను ఏదో అంటే మనకి సాధారణ భాషలో ప్రతి వాళ్ళకి కూడా లలిత తాలూకా అర్థం తెలుసుకోవాలి అని ఇలా చెప్తున్నాను, ఇంకొకలా అనుకోకండి. సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయన ఒక్కసారి బ్యాటింగ్ చేస్తే చాలండి, ఆయన స్ట్రైక్ రేట్కి అట్లా 4లు 6లు వెళ్ళేవి. ఇదంతా ఎలా వస్తుందండి? ఎవరిచ్చినది? ఆ దేవుడు ఇచ్చిన కళ, ఆయనలో ఆ చేతిలో శక్తి నింపేశాడనమాట. ఇతను బ్యాట్ పట్టుకుంటే ఇంకా బాల్ గాలిలో ఎగరాల్సిందే అని అమ్మవారు అనుకున్నారు. ఇవన్నీ కూడా ధైర్యాన్ని, అంటే మనలో ఎప్పుడైతే మంచి కళ ఉంటుందో ధైర్యము అనుకోకుండా దాని వెంటనే వచ్చేస్తుంది. ఈ భోగానంతా ప్రసాదించే శ్రీ జగన్మాత లలితా త్రిపుర సుందరికి శతకోటి వందనాలు. లలితమ్మని భువనేశ్వరి అని పిలుస్తారండి. ఇక్కడ భువనేశ్వరి అన్న శ్రీ మహారాజ్ఞి, అంటే ఈ ప్రపంచానికి పట్టపు రాణి, సర్వశక్తిమయలాగా కనురెప్ప మూసి తెరిచే లోపల చిటికలో, అంటే చాలా సులువుగా అమ్మవారు పరిపాలించేస్తారండి ఈ జగత్తునంతని కూడా. అందుకని అమ్మని భువనేశ్వరి అంటే ఈ ప్రపంచానికి పెద్ద మహారాణి అన్నమాట. అంబిక అంటే కన్న తల్లితో సమానమండి. మన కన్న తల్లి అయిన లలితమ్మకి ఆరంభము అంతము ఉండవండి. మనుష్యులకే పుట్టడాలు, చావడాలు, మళ్ళీ పుట్టడాలు. కానీ లలితమ్మ ఈ ప్రపంచము లేనప్పుడు ఉన్నారు, ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నారు. అమ్మవారికి ఇలాంటివి ఏమీ వర్తించవన్నమాట. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఏ కార్యాన్ని తలపెట్టాలి అంటే ఏ కార్యం చెయ్యాలి అన్నా ముందు అమ్మవారికి పూజించుకుని అప్పుడు ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకుంటారండి. ఎందుకంటే అమ్మ అంత శక్తివంతమై కాబట్టి సాక్షాత్తు వాళ్ళే పూజ చేస్తున్నారంటే కనీసం మనం రోజు ఎలాంటి పూజ, పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఒక దీపము, ధూపము, నైవేద్యము, చిన్న హారతి కరెక్ట్గా 10 నిమిషాలు పడతాయండి. తప్పకుండా మనం రోజు మన ఇష్ట దైవాన్ని పూజించుకుందాము, ఆ దేవుడికి ఇంకా దగ్గర అవుదామండి. అమ్మ అని శ్రీమాత్రే నమః అని పిలుద్దామండి. అమ్మవారు తప్పకుండా మన మాటలు వింటారు. దీంతో 69వ శ్లోకం అయిపోయిందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేయండి. మన లలితమ్మ గురించి అందరికీ చెప్పండి మంచి విషయాలు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. థ్యాంక్ యూ సో మచ్.